अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 15 रमज़ानुल मुबारक है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम का इरशाद मुबारक है, अल्लाह के यहाँ वो लोग बेहतर हैं जो अपने साथियों के लिए बेहतर हैं, और अल्लाह के यहाँ वो पड़ोसी बेहतर हैं जो अपने पड़ोसी के लिए बेहतर हैं। और अब सुर्खियां। रेवंत रेड्डी की जमानत मंसूख करने से सुप्रीम कोर्ट का इनकार। हाई कोर्ट के फैसले को चैलेंज करने वाली दरख्वास्त को सुप्रीम कोर्ट ने किया मुस्तरद। चंद्रबाबू की जानिब से सेक्शन 8 के रेट स्कैम पर से तवज्जो हटाने के सिवा कुछ नहीं। बाबू की गिरफ्तारी क्यों नहीं, जगन मोहन रेड्डी का सवाल। कर्नूल और प्रकाशम में मजालिस मकामी के तहत एमएलसी इंतखाबात, तेलुगु देशम पर धांधलियों और पुलिस पर जानिबदारी का इल्जाम। केसीआर ने रंगारेड्डी जिले में किया सरसब्ज व शादाब प्रोग्राम का इफ्तिताह। तेलंगाना को हरा भरा रखने के लिए की जा रही है शजरकारी। और अब तफसील आइए नजर डालते हैं सहर और इफ्तार के औकात पर। हैदराबाद और सिकंदराबाद में सहर और इफ्तार के औकात इस तरह हैं। आज का इफ्तार ठीक शाम 7 बजे है, जबकि अगली सहर का इंतहाई वक्त अल सुबह 4:14 तक है। रेवंत रेड्डी की जमानत को चैलेंज करने वाली एसीबी की दरखास्त को सुप्रीम कोर्ट ने मुस्तरद कर दिया है। तेलंगाना एसीबी के जवाब को मुस्तरद करते हुए अदालत उज़्मा ने वाज़ेह किया कि सीआरपीसी के सेक्शन 164 के तहत जांच मुकम्मल हो चुकी है। सुप्रीम कोर्ट ने हाई कोर्ट की जानिब से दी गई जमानत में मुदाखलत करने से इनकार कर दिया है। తెలంగాణ ప్రభుత్వం మరియు అనీషా అధికారులు సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి హైకోర్టు ఇచ్చిన బెయిల్ను క్యాన్సిల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ ఫైల్ చేయడం జరిగింది. అందులో ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు త్రిసభ్య ధర్మాసనం దాన్ని తోసిపుచ్చుతూ 164 సిఆర్పిసి ప్రకారం ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. 1 మంత్ కూడా జైల్లో ఉండడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. 4 రోజులు కూడా పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. దాని శిక్షా కాలము ఓన్లీ 5 ఇయర్సే కాబట్టి 7 ఇయర్స్ అంటే హైకోర్టు 7 ఇయర్స్ కూడా బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పడం జరిగిన దాన్ని ప్రస్తావిస్తూ ఈరోజు ఈ 1985లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం డిస్క్రిషనరీ పవర్ ఉంది కోర్టుకు. దాని డిస్క్రిషనరీ పవర్ ఉంది కాబట్టి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. అందులో ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఆ తర్వాత కపిల్ సిబాల్ ప్రస్తావిస్తూ ఆయన బయటకు రాగానే అరగంట స్పీచ్లు ఇవ్వడం జరిగింది. దానిలో కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు కూడా బుక్ చేయడం జరిగింది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పడం జరిగింది. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు పూర్తిగా విచారణ చేపట్టి బెయిల్ ఇచ్చిందని చెప్పి బెయిల్ను హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు స్పెషల్ లీవ్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇందులో ఇంటర్ఫియర్ కామన్ కూడా చెప్పడం జరిగింది. మరియు జస్టిస్ ఈరోజు అరెస్ట్ చేసి రేపు బెయిల్ ఇస్తే పోలీసు రికార్డ్ రాకపోవడం, సిడీ ఫైల్ రాకపోతే ఏమైనా ఇంటర్ఫియర్ కావచ్చు, కానీ సుదీర్ఘకాలం 1 మంత్ జైల్లో ఉన్న తర్వాత 4 డేస్ పోలీస్ కస్టడీలో ఉన్న తర్వాత ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏం లేదు, నథింగ్ డూయింగ్ అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు जगन मोहन रेड्डी ने कहा कि चंद्रबाबू नायडू नोट के बदले वोट केस में रंगे हाथों पकड़े जाने के बाद इस मौजू को बदलकर इस कैंप पर से अवाम की तवज्जो हटा रहे हैं। जगन ने कहा कि चंद्रबाबू मसले पर से तवज्जो हटाने के लिए सेक्शन 8 का सहारा ले रहे हैं। जगन ने कहा कि एनडी तिवारी से इस्तीफा मांगने वाले बाबू नोट के बदले वोट स्कैम में रंगे हाथों पकड़े जाने के बाद इस्तीफा क्यों नहीं दे रहे हैं और उन्हें गिरफ्तार क्यों नहीं किया जा रहा है। ఒక సెక్షన్ 8 అన్నది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక చిన్న టాపిక్ అలా బయటకు తీసి సెక్షన్ 8 అని చెప్పి ఇవాళ అంటున్నాడు. అది కూడా ఎందుకు అంటున్నాడు? టాపిక్ డైవర్ట్ చేయడం కోసం. టాపిక్ డైవర్షన్ ఎందుకు? నిస్సిగ్గుగా రాష్ట్ర చరిత్రే కాదు, బహుశా దేశ చరిత్రలో కూడా బహుశా ఉండదు. ఒక ముఖ్యమంత్రి లంచాలు తీసుకున్న డబ్బును, అన్అకౌంటెడ్ ఫర్ మనీ, బ్లాక్ మనీ, లంచాలు తీసుకున్న డబ్బును 5 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేదానికోసం, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడం కోసం ఇస్తూ పట్టుబడిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ ఉండరు. దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేశాడు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు అన్అకౌంటెడ్ ఫర్ మనీ, బ్లాక్ మనీ ఇవ్వడానికి కోసం అని చెప్పి
నేరుగా సంభాషణలు జరిపాడు, వీడియో రికార్డింగ్లు చేశాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్ల నుంచి 20 కోట్లు అంటే దాదాపుగా 100 కోట్ల నుంచి 150 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు 150 కోట్ల రూపాయలు వెచ్చించి నిస్సిగ్గుగా ఆ బ్లాక్ మనీని తీసుకొని పోయి పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కొంటూ ఉంటే అది వీడియో టేపుల్లో దొరికితే ఆ వీడియో టేపుల్లో దొరికినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా అరెస్ట్ చేయకపోవడం నిజంగా ఇదే బాధ అనిపించే విషయం. ఎన్డీ తివారీ విషయంలో పట్టుబడినప్పుడు ఎన్డీ తివారీ విషయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆ రోజుల్లో కథలు రాసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతగా ప్రొటెక్ట్ చేశాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చాలా గొప్పది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసిన చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పి చాలా గొప్పగా చేసి ఎన్డీ తివారీ చేసింది చాలా అన్యాయం. ఎన్డీ తివారీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి చేయడం చాలా దుర్మార్గం, ఆయన వెంటనే తప్పుకోవాలి అని చెప్పి డిమాండ్ చేశాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరిగానే చేస్తూ ఉన్నాడు. మరి ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు క్వశ్చన్ చేయడం లేదని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ రోజు చెప్పిన నీతి తనకు వర్తించదు అని చెప్పి ఎందుకు నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి 100 కోట్ల రూపాయలు 150 కోట్ల రూపాయలు లంచాలు ఇస్తూ అన్అకౌంటెడ్ ఫర్ మనీతో పట్టుబడితే కొనసాగే అధికారం, కొనసాగే హక్కు, కొనసాగే నైతిక విలువ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంది అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నా. महासर कांग्रेस पार्टी के सदर जगनमोहन रेड्डी ने काकीनाडा दौरे में ड्वाक्रा खवातीन से भी मुलाकात की और उनके मसाइल दरियाफ्त किए और तेलुगु देशम हुकूमत की जानिब से ड्वाक्रा खवातीन से की गई वादा खिलाफी की मजम्मत की। एपी के वजीर आला चंद्रबाबू नायडू ने इलेक्शन के दौरान ड्वाक्रा खवातीन के कर्ज मुआफी का ऐलान किया था, मगर उसे पूरा नहीं किया और चंद्रबाबू पर ड्वाक्रा खवातीन से धोखा करने का इल्जाम लगाया गया है। దానికి మళ్ళీ వ్యాపారం చేసుకోండి అని చెప్పి దానికి మళ్ళీ వడ్డీ తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఈ పోరాటం ఈ డాక్రాలకు సంబంధించి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏం హామీ చెప్పినాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన చేస్తా ఉన్నది ఏమిటి అన్నది చంద్రబాబు నాయుడు గారు మనకు పూర్తిగా డబ్బులు ఇచ్చేదాకా ఈ పోరాటం ఆపమ్మా. ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటాం. ఎక్కడికి నేను పోయినా కూడా ఈ టాపిక్ ఎత్తుతానే చంద్రబాబు నాయుడు। जगनमोहन रेड्डी ने काकीनाडा में उन मछेरों के खानदान से मुलाकात की जिनके रिश्तेदार समुद्री तूफान में हलाक हुए थे। जगन ने पालवा पेज के वेंकटेश्वर राव और दूसरे मछेरों के अफराद के लवाहिकीन से मुलाकात करके उन्हें पुरसा दिया। जगन ने तेलुगु देशम हुकूमत पर परेशान हाल मछेरों की मदद न करने पर एहतजाज किया और कहा कि अगर एहतियाती तदाबीर इख्तियार की जाती और उनकी मदद की जाती तो इन मछेरों की जान नहीं जाती। చంద్రబాబు నాయుడు గారు మోసం చేసిన పరిస్థితిలో ఇవాళ ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు 60 రోజులు మామూలుగా మత్స్యకారులందరూ కూడా 60 రోజుల పాటు వేటకు వెళ్ళకూడదు, బ్రీడింగ్ పీరియడ్, ఆ బ్రీడింగ్ పీరియడ్లో 60 రోజులు గ్యాప్ ఇచ్చినాము అని అంటే చేపలు గుడ్లు పెడతాయి. అప్పుడు చేపలు గుడ్లు పెట్టినప్పుడు చేపలు దండిగా పండుతాయి. కాబట్టి బ్రీడింగ్ పీరియడ్లో 60 రోజుల పాటు హాలిడే పీరియడ్ అని చెప్పి వేటకు వెళ్ళొద్దని అంటారు. ఆ వేటకు వెళ్ళని పీరియడ్లో 3000 రూపాయలు ప్రతి ఇంటికి, 50 కేజీల బియ్యం ప్రతి ఇంటికి ఉచితంగా సప్లై చేయాలి. 2 నెలలు అలా 60 రోజులు బ్రీడింగ్ పీరియడ్లో బ్యాన్ పీరియడ్ కింద, హాలిడే పీరియడ్ కింద పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రూపాయి అంటే రూపాయి కూడా ఇవ్వలేదు. రూపాయి అంటే రూపాయి కూడా ఇవ్వని పరిస్థితుల్లో బ్యాన్ పీరియడ్ తీసేసిన వెంటనే ఆకలి తట్టుకోలేక వెంటనే సముద్రంలోకి పరిగెత్తారు. వెంటనే సముద్రంలోకి పరిగెత్తిన పరిస్థితుల్లో కనీసం వాళ్ళకి హెచ్చరికలు కూడా ఇవ్వకుండా వాళ్ళ ప్రాణాలు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తీసుకున్నారు. ఇవాళ ఇదే మత్స్యకార కుటుంబాలకు మనం అంతా కూడా పోయాం. 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ప్రతి విషయంలోనూ మోసం చేయడం, అబద్ధాలు ఆడడం। कर्नूल और प्रकाशम अजला में आज मजाली से मकामी के तहत MLC इंतखाबात के लिए वोट डाले गए। दोनों अजला में पोलिंग मजमूई तौर पर पुरअमन रही, तहम तेलुगु देशम पर धांधलियां करने का वायसर कांग्रेस पार्टी ने इल्जाम लगाया है। प्रकाशम में वायसर कांग्रेस पार्टी के MP T
सीज और एमपीटीसीज और जेडपीटीसीज को तेलुगुदेशम की जानिब से खरीदने का इल्जाम लगाया। धांधलियों के खिलाफ वाईएसआरसीपी ने प्रकाशम में इलेक्शन का बॉयकॉट किया। वाईएसआरसीपी ने बाज़ मकामात पर पुलिस पर जानिबदारी का इल्जाम लगाया है। दोनों अजला में 4 बजे तक वोट डाले गए। एमएलसी इंतखाबात के नताइज का ऐलान 7 जुलाई को होगा। कर्नूल में मजालिस मकामी के तहत एमएलसी इंतखाब में बाज़ मकामात पर हालात भी कशीदा हो गए थे। नंदियाल में पोलिंग मरकज पर पुलिस और वायएसआर कांग्रेस के एमएलए भूमा नागी रेड्डी में मुबाहिस हुई। वोट डालने के बाद अखिला प्रिया अपने वालिद का इंतजार कर रही थी कि पुलिस ने उन्हें वहां से जाने का मशवरा दिया। अखिला प्रिया ने कहा कि जैसे ही उनके वालिद वोट डालकर लौटेंगे वो उनके साथ वापस हो जाएंगी, जिस पर पुलिस ने एतराज किया तो अखिला प्रिया वहां से चली गई। जब भूमा नागी रेड्डी ने पुलिस से सवाल किया कि क्या कवायद सिर्फ वायएसआर कांग्रेस के एमएलए के लिए हैं, तो पुलिस बहस पर उतर आई। फिलहाल लेंगे एक ब्रेक के बाद खबरों का सिलसिला जारी रहेगा।